చూడండి, ఇదంతా మీకు చూడంగానే మీకు అర్థమైపోయింది. మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? నర్సరీకి వచ్చామండి. చాలా పెద్ద నర్సరీ అండి, చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు చూసేద్దాం. మరి చూడండి, చాలా పెద్ద నర్సరీ అండి ఇది. ఫ్లవర్స్ చూడండి, రోజ్ ఫ్లవర్తో స్టార్ట్ చేద్దాం. మహాలక్ష్మి బాగా బాగా స్మెల్ వస్తుంది. ఇదా? ఇది చాలా బాగా స్మెల్ వస్తుంది. రోజ్మెరీ. రోజ్మెరీ చాలా స్మెల్ వస్తుంది. బాగా స్మెల్ వస్తుంది ఇది. చూడండి, ఇదంతా రోజ్మెరీ అంట. ఇది బాగా స్మెల్ వస్తుంది అంట. ఇది మహాలక్ష్మి స్మెల్ చేస్తావా? మంచి స్మెల్ వస్తుందా? ఇదా, ఇది కూడా రోజ్. ఇదంతా కూడా రోజ్మెరీ. ఇవేం ఫ్లవర్స్ ప్రైస్? స్టాక్ అట. స్టాక్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ షోగా పెట్టుకోవచ్చు ఇంట్లో. స్టోన్ క్రాప్. స్టోన్ క్రాప్ ఇది బాగుంది కదా. ఇది మనకి డోంట్ టచ్ దిస్. దిస్ ఇస్ ఐవీ. వై డోంట్ టచ్ ఇట్? ఏంటి మహాలక్ష్మి? పాయిజన్ అంట. ఇది చూడండి, మహాలక్ష్మి చెప్తుంది పాయిజన్ అంటుంది. ఇది వచ్చేసి ఏంటి మహాలక్ష్మి? ఐస్ ప్లాంట్ అని ఉంది అంతే. ఇవి ఒక రకమైన ఫ్లవర్స్. ప్లాంట్స్ ఫుడ్ అండి. చూడండి, చెప్తుంది మహాలక్ష్మి. యా కరెక్ట్. యా పైన కూడా చాలా బాగుంది. చాలా బాగున్నాయి చూడండి. ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది ఇంకో ఫ్లవర్స్. జోనల్ జెర్నియం అంట. జోనల్ జెర్నియం. ఇవి ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. వియోలా ఫ్లవర్స్ అండి ఇవి. చూడండి, ఇక్కడ ఇంకో ఫ్లవర్స్. స్టాక్ మేరీగోల్డ్, బంతి పూలు బాగున్నాయి కదా. ఇది లెనెన్డోలా అంట. డేజీ లాగుంది కానీ ఇది గార్డెన్ మామ్. బాగున్నాయి కదా ఇక్కడ. మెక్సికన్ హెల్తర్ అయితే ఇవన్నీ షో ప్లాంట్స్. బాగున్నాయి కదా కలర్స్, చాలా బాగుంది కలర్స్. ఇది కూడా ఈ పార్ట్ కూడా బాగుంది. ఈ పెన్నరల్స్ ప్లాంట్స్ వన్స్ ఇన్ ఇయర్, లైక్ ఇప్పుడు ఇది ఊడిపోయింది అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గ్రో అవుతుంది. ఈ ఫ్లవర్సా? ఫాల్స్ లో ఊడిపోయి మళ్ళీ వచ్చేస్తాయి అంతేనా? ఓకే, గుడ్. అందుకే దీన్ని పెన్నిరల్స్ అంటారా? గుడ్. చూడండి, ఒక రకమైన ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా, అందంగా ఉండేది. చూడండి, ఇవన్నీ గార్డెన్ ఫ్లవర్స్ అనమాట. గార్డెన్లో దొరుకుతాయి ఇవన్నీ. అందంగా ఉంటుంది గార్డెన్లో ఇవన్నీ పెట్టుకుంటే. చాలా బాగుంది చూడండి, బ్యూటిఫుల్గా. బాగుంది కదా. ఇది రోజ్ ఫ్లవర్ కేర్, వాటికి ఫుడ్, రోజ్ ఫ్లవర్కి ఫుడ్. చూడండి, ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. బంతి పూలు లాగా ఉన్నాయి. బంతి పూలు అయితే కాదు. వీటికి కంపల్సరీగా 4 to 6 hours సన్ కావాలట ఈ ఫ్లవర్స్ గ్రో అవ్వాలంటే. 6 hours more of sun. 6 hours more of sun ఉంది సార్. More of sun. Hanging pots.
చాలా అందంగా ఉన్నాయి కదా. ఇది కూడా మళ్ళీ 4 to 6 hours. ఈ ఫ్లవర్స్ కూడా చూడు సేమ్ అంతే, 4 to 6 hours సన్ కావాలంట ఈ ఫ్లవర్స్ కూడా. బా ఎంత బాగున్నాయి చూడు. అంటే మినిమం అలా సన్ పడితే చక్కగా పెరుగుతాయి. ఇది కూడా అండ్ ఇది మళ్ళీ ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి చూడు. వైట్ లోపల చూడు ఎల్లో వచ్చింది, ఎంత బాగుంది చూడు, కాంబినేషన్ బాగుంది. ఇది మళ్ళీ ఈ ప్లాంట్స్కి ఈ ఫుడ్ కావాలేమో. అంటే మళ్ళీ ఇంకా ఈ ఫ్లవర్స్ కంటే 6 hours ఆర్ మోర్ ఆఫ్ సన్ కావాలట. హ్యాంగింగ్ ప్లాంట్ ఈ ఫ్లవర్స్ కండి ఎంత బాగుంది చూడు. అది చూడండి ఎంత బాగుంది, అందంగా ఉంది. చూడండి ఎంత బాగున్నాయా. ఎల్లో ఫ్లవర్స్ సూపర్ ఉంది చూడు మహాలక్ష్మి. ఎంత బాగుంది చూడండి ఫ్లవర్, చాలా చాలా అందంగా ఉంది. ఇదేంటి ఇలా అందంగా చూడండి ఎలా పెట్టారు. ఇలా పెంచుకోవచ్చు మనం. ఏంటి మహాలక్ష్మి యాన్యువల్స్ అంటే ఎవ్రీ ఇయర్ వేస్తూ ఉండాలి, అప్పుడే వస్తాయి. ప్లాంట్ ఈచ్ ఇయర్ ఫర్ సీజనల్ కలర్. చూడండి అది కూడా ఎంత బాగుంది కలర్, చూడండి ఎంత బాగుంది. వంకాయ కలర్ కదా, ఎల్లో కలర్, పర్పుల్, అద్దరిపోయింది కలర్స్. వైట్ స్మాల్ స్మాల్ వైట్. ఇవి కూడా యాన్యువల్స్ ఎవ్రీ ఇయర్ వస్తాయా? ఎవ్రీ ఇయర్ ప్లాంట్ చేయాలి. అక్కడ భలే ఉన్నాయి ఎల్లో ఫ్లవర్స్, అక్కడ చూపిస్తాం పట్ల చాలా బాగున్నాయి అవి. చూడండి ఇవి ఒక రకమైన ఫ్లవర్స్ బాగున్నాయి. $6 అండి ఈ పాట్. $6. ఇవన్నీ షేడీ ఫేవరెట్ అండి. ప్లాంట్స్ దట్ థ్రైవ్ ఇన్ ద లో లైట్ కండిషన్స్. ఎక్కువ సన్ అవసరం లేదు వీటికి. ఈ ప్లాంట్స్కి ఎక్కువ సన్ అవసరం లేదు. సన్ ఎక్కువ అవసరం లేదు వీటికి. రోజ్ ఇది కానీ ఏం ఫ్లవర్స్ లేదు. అక్కడికి ఇవన్నీ షోగా బాగున్నాయి. పార్ట్స్లో ఉంది వాటర్ ఉన్నాయా తీసుకుని వెళ్ళి ఎంత ప్లాంట్స్కి వాటర్ పోసినట్టున్నారు అక్కడ షోగా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది చూడు ఆకు. షేడీ రాని సన్ రాని దగ్గర పెట్టుకుంటే వచ్చేస్తాయి అంటే ఇవి. చూడు ఎంత బాగుంది ఇది. ఇది కూడా షోగానే పెట్టుకోవచ్చు చూడు. ఈ పాట్ $25 అంట మహాలక్ష్మి. వెరైటీగా ఉంది చూడు. చూడండి ఇవన్నీ షర్ట్స్ అంటారు. ఫౌండేషన్ ప్లాంటింగ్ డిఫైన్ ల్యాండ్స్కేప్ స్పేస్ అండి. అంటే ఇవి ల్యాండ్స్కేప్లో మనకి చక్కగా గుబురుగా వస్తాయి అన్నమాట. ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు కదా, వాటిని మళ్ళీ కట్ చేసుకుంటూ ఉండొచ్చు, పెరుగుతూ ఉంటాయి కదా. ఇవన్నీ అవేనండి. ఫౌండేషన్ ప్లాంటింగ్ డిఫైన్ ల్యాండ్స్కేప్ స్పేస్. ఇవన్నీ ఏంటంటే ల్యాండ్లో పెడితే బాగా పెద్దగా అవుతాయండి, ఇంటి ముందు అందంగా ఉంటాయి. వాటిని మనం చక్కగా కట్ చేసుకుంటూ ఇంటి ముందు అందంగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ అవి చూడండి. ఇది కూడా అంతా అదే పెద్ద నర్సరీ అండి చూడండి.
చూడండి ఇవన్నీ హీట్ టాలరెంట్ ఫేవరెట్ ప్లాంట్స్ దట్ థ్రైవ్ ఇన్ ద హాట్ కండిషన్. అంటే ఎంత హాట్గా ఉన్నా కూడా ఇవన్నీ చక్కగా పెరుగుతాయండి. బాగా హాట్ ఉన్నప్పుడు కూడా బాగా పెరుగుతాయి ఇవన్నీ. ఇక్కడ నుంచి చూడు ఎంత బాగుంది అందంగా. రాక్స్ లాగా షోగా పెట్టుకోవచ్చు అన్ని. ఇవన్నీ అవి ఉండు మహాలక్ష్మి చూపు ఫస్ట్. అలోవెరా కూడా ఉందా? చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ డిజైన్స్. చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ బాగా హాట్గా ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉంటాయి అంటండి. సో ఏమి కావు. ఇది కూడా అంతే. చూడండి అందంగా ఉంది. ఇది కూడా చూడండి ఎంత అందంగా ఉంది. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి $20 ఉంటుంది. ఇవేంటి నాగజముడు బ్రహ్మజముడు అంటాం కదా మనం ఇండియాలో, అలా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చెప్పేది ఎంత హాట్గా ఉన్నా కూడా పెరుగుతాయండి హీట్లో కూడా. ఇవన్నీ అనమాట ఇప్పుడే చూపించండి. ఇవన్నీ లో వాటర్ లో మెయింటెనెన్స్. అంటే ఇవన్నీ ఎడారిలో కూడా పెరుగుతాయండి. అంటే వాటర్ ఎక్కువ లేకపోయినా కూడా ఇవన్నీ పెరుగుతాయి అనమాట. ఇది అలోవెరానా? అలోవెరా కూడా ఎక్కువ వాటర్ అవసరం లేదా? అలోవెరా ఎంత బాగుందో. మొత్తం అలోవెరా మొక్కలు. ఎంత ఉంది మహాలక్ష్మి ఈ పాట పెట్టుకున్నాను? చాలా బాగుంది. ఇవన్నీ లో వాటర్ లో మెయింటెనెన్స్. వాటర్ ఎక్కువ లేకపోయినా కూడా ఇవన్నీ పెరుగుతాయండి. అంటే ఎడారిలో పెరుగుతాయి కదా, అలా అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎందుకమ్మా గుచ్చుకుంటుందా? చూడండి ఎంత బాగుంది. అవును, మనం కూడా ఎక్కువ మన ఇంట్లో ఉంది కదా, ఎక్కువ పోయాం కదా. సాఫ్ట్గా ఉంటుంది అనుకుంటా ప్లాంట్. చూడండి ఇవన్నీ అవి ఎంత బాగున్నాయి చూడండి. డెజర్ట్లో ఇవన్నీ అటు చూపిస్తాము. ఇది భలే వెరైటీగా ఉంది చూడు మహాలక్ష్మి. కింద ఇలా చూడు, ఇలా వచ్చింది. దానిపైన ఫ్లవర్ చూడు, ప్లాస్టిక్ లాగా ఉంది కానీ ప్లాస్టిక్ కాదు. చూడు ఎంత బాగుంది. పట్టుకొని టచ్ చేస్తాడు చూడు. ఎదుకో పట్టుకొని టచ్. ఇది టచ్. ఇదిగో అది కాదు, ఇది ఇది టచ్ చేసంట. ఇవన్నీ అవే లో వాటర్ లో మెయింటెనెన్స్. ఇవన్నీ చూడండి ఇలా వచ్చినాయి. ఇట్లా షోగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంట్లో. ఎందుకంటే వాటర్ ఎక్కువ అవసరం లేదు కదా. ఎంత బాగున్నాయి చూడండి. వచ్చిందన్నమాట, పాటలాగా వచ్చింది. ఇవన్నీ అవేను, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇది ఈ ప్లాంట్స్ ఫుడ్ అనుకుంటాను. ఇవంతండి ఇంకా వీటికి కూడా అంతే ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఎడారి పెంచుకోవచ్చు. ఎడారి అంటే ఇంట్లో కూడా మనం పెట్టుకున్నా కూడా ఎక్కువ వాటర్ అవసరం లేదు. చూడండి బాగుంది అందంగా. ఇదిగో చూడండి $20 అండి. ఇది కూడా $20 ఈ పాట్. ఇది కూడా $20 అంటుంది ఈ పాట్. ఇది $20 అంటుంది. ఇది కూడా ఇదిగో చూడండి. ఇవి మనకి ఇండియాలో కనబడుతూ ఉంటాయి. సీడ్స్ కమ్ సాయిలా? సీడ్స్ ఉంటాయి అండ్ సోయిల్. ఇది
తీసుకెళ్ళి పెట్టేసేసుకుంటే మనకు వచ్చేస్తాయా ఆనియన్స్. ఆనియన్స్ చూడు ఎన్ని ఉన్నాయి. వైట్ అంట, ఇంకొకటి స్వీట్ పొటాటో కూడా ఉందా? ఓకే, చాలా రకాల ఆనియన్స్ ఉన్నాయి. సీడ్స్ రెడ్, వైట్, ఇంకోటి ఆరెంజ్, యాస్పర్గాస్ సీడ్స్ కూడా ఉన్నాయి. అంటే లోపల కొంచెం మట్టిలో ఉంటాయి ఆ సీడ్స్ అన్ని మహాలక్ష్మి. సో అవి తీసుకెళ్ళి మనం పెట్టేసేసుకుంటే గ్రో అవుతుంది. డిఫరెంట్ కలర్స్ వస్తాయి. వైట్, రెడ్, ఇంకోటి లైట్ ఆరెంజ్ లాగా ఉంది. గార్లిక్ సీడ్స్ ఉన్నాయి లోపల. ఇదిగో మహాలక్ష్మి, ఇది కూడా గ్రేప్స్. ఇలా పెట్టేసేస్తే వచ్చేస్తుంది ఇది కూడా. సో నైస్. చాలా కోల్డ్గా ఉందా? ఓకే, చిన్న చిన్న సీడ్స్ ఉన్నాయి. చిన్న చిన్న సీడ్స్ ఉన్నాయా? ఇది లిల్లీ అంటారు. అది కూడా ఆ సీడ్స్ లిల్లీ. ఇది కూడా ఇంకో రకమైన లిల్లీ సీడ్స్ ఇవన్నీ. లోపల మట్టి ఉంటుంది, సీడ్స్ ఉంటాయి ఏంటండి. ఇప్పుడు మనం ఇలా ప్యాకెట్ తీసుకెళ్ళిపోయి మన గ్రౌండ్లో కానీ పాట్లో కానీ పెట్టేసేసుకుంటే ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ ఇంకో కలర్స్ ఉంది. ఇవన్నీ ఒక వెరైటీ ఫ్లవర్స్. చూడండి, ఇదంతా వుడ్. ఏంటి మహాలక్ష్మి? ఫైర్ ప్లేస్కి బార్బిక్యూకి వనికి వస్తాయండి వుడ్. ఇదంతా ఉండి ఇక్కడ బాగా చల్లగా ఉంటుంది కదా, సో ఫైర్ వేసుకుంటారు, ఫైర్ పెట్టుకుంటారు ఇంట్లో. వాటికి అంతా ఇది అంతా వుడ్లు అండి. ఒక్కొక్కసారి బయటకు వెళ్ళి బార్బిక్యూ చేసుకుంటారు, అక్కడ కూడా ఈ వుడ్ ముక్కలు ఇలా కట్ చేసి ఉంటాయి. సో ఇవి పెట్టేసేసుకుంటే మనకి మంట వచ్చేస్తుంది. ఫైర్ వుడ్ ఇదండి. ఇలా ఇక్కడ ఇంట్లో ఇలా అనమాట, ఇండోర్ అవుట్డోర్. ఈ లోపల అంతా ఈ వుడ్ ఉన్నాయి, లోపల ఉంటుంది వుడ్ అంతా. ఈ అట్ట లోపల ఉన్నాయి, ఈ బయట విడిగా ఉన్నాయి ఇట్లా. ఇక్కడ వచ్చేసి ఇది ఈచ్ వచ్చేసి $5.37 అంటుంది. 37 cents ఈచ్. ఇట్లా ఇది ఒక్కటి వచ్చేసి ఇట్లా ఈ వుడ్. ఇది ప్రొపైన్ గ్యాస్ అండి. అంటే మన ఇంట్లో కాకుండా మనం బయటకు వెళ్తాం కదా, అక్కడ బార్బిక్యూలో ఎన్ని చేసుకున్నప్పుడు మనకు గ్యాస్ అవసరం అవుతుంది కదా. చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా గ్యాస్. అదే సిలిండర్ లోపల ఉన్నాయి అనుకుంటే కనబడుతుంది. యాక్చువల్లీ మనకి ఇంట్లో అయితే అంత ఎలక్ట్రికే కదా, బయటికి వెళ్ళినప్పుడు ఇట్లానే దొరుకుతుంది యూఎస్లో. ఓకే, ఇప్పుడు మొన్న వైపు అంతా వింటర్ వచ్చేసి వాళ్ళందరికి గ్యాస్ అది పవర్ పోయి వెయిటింగ్ చేశారు కదా. సో ఈ గ్యాస్ కోసమేనా 6.5 kgs ఉంటుందంటండి ఈ సిలిండర్లో గ్యాస్. అది వచ్చేసి $24 అండి. సిలిండర్తో అయితే సిలిండర్ కాకుండా మామూలు గ్యాస్ కూడా ఇస్తారా మనం తెచ్చుకుంటే? ఓకే, మన సిలిండర్తో కావాలంటే కనుక $51. ఇవన్నీ సిట్రస్ ఫ్రూట్స్ అండి. నిమ్మకాయలు, ఆరెంజ్లు అవన్నీ. ఇది ఒక పాట్ వచ్చేసి చూడండి $30. ఇది 29.9 అంటే $30 అవుతుందండి ఒక్కొక్క పాట్. ఇదండి ఇది లెమన్. ఈ లెమన్ ట్రీ వచ్చేసి చూడండి $30. ఇది ఇంకో సిట్రస్ ఫ్రూట్ అండి. ఇది ఒక రకమైన సిట్ లైమ్ అంటండి, మెక్సికోది. ఇవన్నీ అవేనండి. ఇవన్నీ ఇట్లా పార్ట్స్లో ఉన్నాయి. ఇవన్నీ $30 ఉన్నాయి. చూడండి ఇదంతా సాయిల్ అండి, రేజింగ్ బెడ్ సాయిల్. చూడండి ఎంత పెద్ద పెద్ద సాయిల్స్ ఉన్నాయండి. కింద బెడ్ లాగా చేసేసుకొని మనం మట్టి పోసుకొని మొక్కలు పెంచుకుంటాం కదా,
చూడండి దానికోసం అండి ఇది వచ్చేసేసి $12 ఉందా ప్యాకెట్ అది 5. ఇది రేజ్డ్ బెడ్ సాయిల్. చూడండి ఇవన్నీ అవేను. ఇలా బెడ్స్ చేసేసుకొని ఇంట్లోనే ఈ మట్టి పోసేసుకొని మనం మొక్కలు పెంచేసుకోవచ్చు అనమాట. ఇదంతా రేజింగ్ బెడ్ సాయిల్ అండి. యా ఇలా ఒక పెద్దది ఏదన్నా కింద చెక్క ముక్కలు లాంటిది పెట్టుకొని పెద్ద పాట్స్, చాలా పెద్ద పాట్స్. ఆ ప్యాటియో ప్లస్ ప్రీమియం అవుట్డోర్ పాటింగ్ మిక్స్. ఇదంతా వచ్చేసి ఇన్గ్రౌండ్ సాయిల్ అండి. చూడండి ఎంత సాయిల్ ఉందో, రకరకాల సాయిల్స్. ఇది కూడా అంతే ఇన్గ్రౌండ్ సాయిల్. చూడండి ఎంత పెద్ద సాయిల్ బ్యాగ్స్. ఇదంతా కూడా ఇన్గ్రౌండ్ సాయిల్ అండి. చూడండి ఇక్కడ బ్యాగ్ తీసుకొచ్చారు, చూస్తుంది రండి. బాగుంది కదా బ్యాగ్. ఇదంతా జనరల్ పర్పస్ సాయిల్ అండి, దేనికైనా వాడుకోవచ్చు అనమాట ఈ సాయిల్ని. చూడండి ఇదంతా కంటైనర్ సాయిల్, అంటే ఇంట్లో పాట్స్లో పోసుకుంటాం కదా సాయిల్, ఆ సాయిల్ అనమాట ఇది. ఇదిగోండి మేము ఒకటి తీసుకున్నాం ఇప్పుడు ఇంట్లో మొక్కలు పెట్టడానికి. పాటింగ్ మిక్స్ అని పాట్స్ తీసుకుని దాంట్లో వేసేసుకుంటాం. ఇది తీసేసుకున్నాం. మహాలక్ష్మి ఎంత అది బ్యాగు రేట్ ఉందా? $7 ఇది. ఓకే, ఇప్పుడు మేము తీసుకున్న బ్యాగ్ వచ్చేసి $7 అండి. ఇది వాటర్ సాయిల్స్ అండి. అండ్ ఇవన్నీ స్మాల్ స్టోన్స్ అందంగా పెట్టుకోవచ్చు అనమాట. మన గ్రౌండ్ మీద మట్టి పోసేసుకుని దాని మీద పెట్టుకోవచ్చు, లేదా గ్రౌండ్ మీద అయినా పెట్టుకోవచ్చు. ఇవన్నీ అవేనండి. ఇవంతా స్మాల్గా ఉన్నాయి లోపల. ఇవేమో చూడండి గుండ్రాలు లాగా ఉన్నాయి చూడండి, మనకి ఊళ్ళలో గుండ్రాలు ఉంటాయి, ఆలు లాగా కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ స్టోన్స్ అండి. అది ఒక బ్యాగ్ వచ్చేసేసి $11 అండి. చూడండి బ్యాగు ఇంత పెద్ద బ్యాగ్ అనమాట. ఇది ఒక బ్యాగు, ఇది వచ్చేసి $11 అండి ఒక బ్యాగు. ఇది $8. అబ్బా ఈ స్టోన్స్ ఇది ఎంత వైట్గా ఎంత బాగుందో, అందంగా పోసుకోవడానికి బాగుంటుంది, అందంగా అరేంజ్ చేసుకోవడానికి గ్రౌండ్ మీదుగా. చాలా రకాల స్టోన్స్ ఉన్నాయి. ఇవన్నీ అవేనండి స్టోన్స్. ఈ బ్యాగ్ వచ్చేసి $8 అండి. ఇవన్నీ అవేనండి మొత్తం అన్ని స్టోన్స్, కలర్స్ స్టోన్స్ అనమాట. అక్కడ దాకా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కంపోస్ట్ ఎరువులు అండి. చూడండి ఆ పైనుంచి ఉన్నాయి, బాగా స్మెల్ వస్తుంది. చూడండి ఇవన్నీ కంపోస్ట్ ఎరువులు పైనుంచి చూడండి అట్లానే పెడతారు. కింద అన్నీ అమ్మేశాక అయిపోయి అనుకుంటే పైనుంచి తీస్తారనమాట. ఇవన్నీ అవేనండి. చాలా పెద్దదండి ఈ నర్సరీ, చాలా పెద్దది. ఇదంతా జనరల్ పర్పస్ అండి, అంటే ఇక్కడ పార్క్స్ అవి ఉంటాయి కదా, దానిలో ఇవంతా కొంచెం చెక్క ముక్కలు అట్లా వేసేస్తారు అనమాట. ఇవన్నీ అవండి. బ్యాగ్స్ అన్నీ అవే చూడండి ఇలా ఉంటుంది. యా చూడండి ఇలా ఉంది, మా వారు తీసుకొచ్చారు. ఇవేం మనకి గుచ్చుకోవండి, బాగా మరీ గట్టిగా లోపల దాకా అంతా గుచ్చుకుంటే తప్ప గుచ్చుకోదు. ఇక్కడ పార్కుల్లో ఎక్కువగా ఇవి వేస్తారు అన్నమాట. బేస్ కింద పడిన అవి దెబ్బ తగలకుండా ఉంటాయి. వీటి వల్ల మనకి పిచ్చి మొక్కలు కూడా రాకుండా ఉంటాయండి. చూపిస్తున్నది చూడండి ఇలా ఉంటాయి అన్నమాట. చెక్క ముక్కలు సన్నగా ఇంటి ముందు కూడా వేసుకుంటారు కదా చాలామంది, మొక్కలు రాకుండా. పార్కుల్లో డెకరేషన్ కోసం కూడా పెట్టుకుంటారు ఇలా చెక్క ముక్కలు. ఇవి మొత్తం అవేనండి. ఇవన్నీ కింద బెడ్స్ లాగా, అంటే మనం బేస్ తయారు చేసేసుకొని వాటి మీద మట్టి పోసుకుంటాం చూడండి. వాటన్నిటికీ చెక్కలండి.
చూడండి ఇలా అమ్ముతారు ఇలా. బేస్కి ఇగో చూడండి, ఇవి కూడా వేయండి. ఇట్లా ఇంత పెద్ద పెద్ద వాటిలో చక్కగా మట్టి పోసేసుకొని మనం ప్లాంట్స్ అవి పెంచుకోవచ్చు. ఇవన్నీ అవి. ఇవన్నీ అవేనండి. చూడండి ఈ దాకా ఉన్నాయి ఫ్రూట్స్. చూడండి ఇవన్నీ స్టోన్ డెకరేషన్కి చూస్తున్నారు కదా అక్కడ ఈ ఫోటోలో. పాత వేలు కూడా ఇలా పెట్టుకోవచ్చు. అలాంటి స్టోన్స్ అండి ఇవన్నీ. చూడండి ఇలా కొంచెం బరువుగానే ఉంది, ఇటుకలాగా ఉంది కానీ ఇటుక అయితే కాదండి, స్టోన్. ఇవన్నీ అవి బాగా బరువుగా ఉందండి. ఇది స్టోన్ అండి. ఇవన్నీ అవేనండి. ఇన్ని కూడా అవేనండి. ఇది ఒక వెరైటీగా ఉంది చూడండి స్టోన్స్. ఇది ఒక వెరైటీ. బరువుగా ఉంది, బరువుగా ఉంది. మహాలక్ష్మి ఎత్తలేవు, చాలా బరువు ఉంది చూడు. అది లేదు, జాగ్రత్త. చూడండి ఇవన్నీ వాటర్ పైప్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. వాటర్ పడతాం కదా మొక్కలు కట్టిన, ఇవన్నీ వాటర్ పైప్స్ మనకి ల్యాండ్కి సంబంధించి అండి అండి. ఇవన్నీ అవేను. ఎంత పెద్దదో మనకి ల్యాండ్కి సంబంధించిన అన్నీ, మొక్కలకి ఏమేమి కావాలి, ఎలా బేస్ చేయాలి, ప్లాంట్స్ ఫుడ్స్ అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ. మనకి మొక్కలు కావాలంటే మాత్రం ఈ షాప్కి వస్తే అన్నీ దొరుకుతాయండి. వాటికి సంబంధించిన మట్టి కానీ, పైప్స్ కానీ, కుండీలు కానీ అన్నీ చాలా బాగుంటుంది షాపు. ఇదేంట్రా రూమా? మహాలక్ష్మి రూమ్ పట్టుకుంది అక్కడ చుమ్ముకోవడానికి మన గార్డెన్లో. చూడండి దీనిలో మనం మట్టి పోసేసుకొని మొక్కలు పెంచేసుకోవచ్చు. బాగుంది. ఇందాక మనం సాయిల్స్ చూసాం కదా, బెడ్ సాయిల్స్ అని, అవి వేసేసుకొని మనం పోసేసుకోవచ్చు. ఇవి కూడా అదే చాలా ఉన్నాయి. ఇది ఇంకోటి, ఇది చాలా బాగుంది, పెద్దది కూడా అవేనండి. చూడండి గొరిల్లా గార్డెన్ బెడ్స్ ఇవన్నీ కూడా, ఇది కూడా అదే. చూడండి ఇవన్నీ కుండీలు కలర్స్ కొన్ని చూడండి ఎంత బాగున్నాయో. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు డెకరేషన్గా. కొన్ని ప్లాంట్స్ మనం ఇంట్లో పెంచుకోవచ్చు కదా, అలాంటి వాటికి చాలా బాగున్నాయి చూడండి అందంగా. బయట బాల్కనీలో పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ చూడండి, ఇది కూడా అంతే. చూడండి ఎంత పెద్ద ప్లాంట్స్ పెట్టుకోవడానికి బాగుంది కదా ఇది. ఇది కూడా ఏమేనండి కలర్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదా కుండీలు. చూడండి ఎంత బాగున్నాయి. చూడండి చిన్న ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంది కదా. ఇవన్నీ అవేనండి. ఇవి రేట్లు ఉన్నాయండి. కొన్ని $3, కొన్ని $2. ఇదైతే $10 అంటారు కాస్ట్. ఈ కింది చూడండి, ఇది కూడా అంటే ఇదైతే $14 ఉంటుంది, $15, ఇది $6. పాట్ సైజుని బట్టి డాలర్స్ ఉన్నాయండి. ఇదే చూడండి, ఇదైతే $40 అంటారు. కింద అంతా కూడా చూడండి, ఇది చూడండి ఎంత అందంగా ఉంది. ఇది వచ్చేసి $20 అంటండి. ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఇది $30 ఉంటుంది. ఇది చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఇది వచ్చేసి $41 ఉంటుంది. ఇది కూడా చాలా ముద్దుగా ఉంది కదా. ఇవన్నీ అవేనండి. ఏం పట్టుకున్నావు? మనీ ప్లాంటా? చూడండి ఇంట్లో అలా తగిలించుకోవచ్చు డెకరేషన్కి, బాగుంది కదా.
చూడండి ఇవన్నీ కూడా అవేను పాట్ బాగుంది మహాలక్ష్మిది. చూడండి ఇవన్నీ పెద్ద పెద్ద పాట్స్. పార్ట్స్ని బట్టి రేట్స్ ఉన్నాయండి. చూడండి రేట్స్ కనబడుతున్నాయి కదా మీకు. బాగున్నాయి ఇవన్నీ చూడండి. ఈ మోడల్ చూడండి వెరైటీగా ఉంది కదా ఆ మోడల్. ఇవన్నీ అవేనండి. ఇవన్నీ పార్ట్స్ అండి. చిన్న చిన్న దగ్గర నుంచి పెద్ద పెద్ద వరకు ఉన్నాయి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పార్ట్స్ ఉన్నాయి చూడండి. బుచ్చి పాట్ మహాలక్ష్మి. ఇవన్నీ అవేనండి. ఇవన్నీ మట్టి కుండీలండి. ఇవన్నీ మట్టితో చేసినాయి. ఇవన్నీ మట్టివి. ఇవి వచ్చేసి ఇవన్నీ ప్లాస్టిక్. ఎన్ని రకాల బందీలు ఉన్నాయి. ఇవి కొంచెం ప్రైస్ తగ్గుతున్నాయి. ఆ మట్టితోనే కానీ కొంచెం ఎక్కువ ఉన్నాయి. $10 పైన ఉన్నాయి. ఇవన్నీ ప్లాస్టిక్ కదా కొంచెం తక్కువ ఉన్నాయి సైజుని బట్టి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. ఆ పైదా బిడ్డ చూడండి అవన్నీ అనమాట. అంటే ఇవన్నీ అయిపోతే కనుక మళ్ళీ అవన్నీ కిందకి దించుతారు. ఏది బాగుంది మహాలక్ష్మి. ఊరికి వెళ్ళొచ్చేసాయి ఈజీగా. ప్లాస్టిక్ ఇదే. ఇవి కూడా బాగుంది కదా. ఇవన్నీ కూడా ఇది వచ్చేసి $6 ప్రతి పార్ట్. ఇవన్నీ ఇవన్నీ చూడండి. ఇవి వచ్చేసేసి $2, $1.5 అట్లా ఉన్నాయండి. ఇవన్నీ అవేనండి. చూడండి ఇవి కూడా అవేను. ఎన్ని రకాల పార్ట్స్ ఉన్నాయో చూడండి. మహాలక్ష్మి పడతాయినా నువ్వు పట్టుకోవద్దు. చూపిస్తావా? అది చూడండి అదొక రకమైనది వెరైటీగా ఉంది చూడండి. చూపిస్తుంది మహాలక్ష్మి. కిందంతా ఇది చూడండి. ఒకటి పైన ఇలా వచ్చింది చూడండి పూజా మోడల్లో. ఇవన్నీ పార్ట్స్. ఇవి కూడా చూడండి. ఇవన్నీ కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇవైతే కొంచెం కాస్ట్లీ ఉన్నాయండి. ఇవంతా పింగాణిలా ఉన్నాయి. ఇవి కొంచెం అయితే కాస్ట్లీగా ఉన్నాయి. ఆ పెద్దది వచ్చేసి $30 అండి. $40, $30. ఇవన్నీ పింగాణి ఇవ్వండి. ప్లాస్టిక్, పింగాణి, మట్టి అన్ని పార్ట్స్ ఉన్నాయండి. కలర్స్ కూడా ఉన్నాయా? డెకరేషన్ ఐటమ్స్ అందంగా ఉన్నాయి కదా. మనం పైన తగిలించుకోవచ్చు. ఇంట్లో బయట బ్యాక్ యార్డ్లో కానీ ఇంట్లో కానీ తగిలించుకోవచ్చు. బటర్ఫ్లై కూడా మహాలక్ష్మి చూడు. మహాలక్ష్మి దుపట్టి చూడు బాగుంది కదా. సో అదండి నర్సరీ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ మొక్కలు ఇవన్నీ చూపించినవి అన్ని పార్ట్స్ ఇవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.